నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మానవతా సంస్థ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాలన్నదే అభిలాష. సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి. పతాంజలి ప్రసాదించిన యోగా సాధన సీనియర్ సిటిజన్స్ కు ప్రయోజనకరం. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. జూలై 10 నుంచి 12 వరకు టౌన్ చర్చ్ శత సంవత్సరం వార్షిక ఉత్సవాలు వివరాలు వెల్లడించిన కమిటీ సభ్యులు. పతాంజలి మహర్షి ప్రసాదించిన యోగ విద్యా వృద్ధాప్యంలో ఉన్నవారు సాధన చేయడం ద్వారా బహుళ ప్రయోజనాలు ఉంటాయని వృద్ధులను ఉద్దేశించి యోగా శిక్షకులు భాస్కర్ పేర్కొన్నారు. ఈ నెల 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ నగరంలో విశిష్టతను చాటే విధంగా నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర అనే నినాదంతో యోగా ఆవశ్యకతను పెంచే కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించిన నేపథ్యంలో ఆదివారం సీనియర్ సిటిజన్స్ కు ఒకరోజు యోగా తరగతులను నిర్వహించారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రం ప్రాంగణం వేదికగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులు హాజరయ్యారు. యోగాచార్య భాస్కర్ యోగా ఆసనాల తరగతిని నిర్వహించారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ సూచనలతో వృద్ధులకు యోగా తరగతులను విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వృద్ధులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. మున్సిపల్ కమిషనర్ విశేషణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలోని యోగాంధ్ర ర్యాలీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ యోగా విద్య సనాతనమైందని, పతాంజలి మహర్షి ప్రసాదించిన యోగ విద్యను అనుసరించడం ద్వారా ఆరోగ్య భాగ్యం చేకూరుతుందన్నారు. మానసిక ప్రశాంతతకు శ్వాస మీద ధ్యాస సాధన ఉపకరిస్తుందన్నారు. పట్టణంలో పలువురు సీనియర్ సిటిజన్స్ యోగా తరగతిలో పాల్గొని యోగాసనాలు వేశారు. సానుకూలమైన ఆలోచనలే ఆరోగ్యానికి దోహదపడతాయని, నిత్యం ఇంట్లో చేసుకునే పనులు కూడా ఒక వ్యాయామమేనని వృద్ధురాలు తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. నియోజకవర్గం అంతటి నుంచి కూడా 60+ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా యోగాసనాలు, యోగా కార్యక్రమాల గురించి అభ్యాసం చేయించండి అనేసి ఆదేశాలు రావడంతో తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, మున్సిపల్ కమిషనర్, నేను అందరం కలిసి ఈరోజు రామకృష్ణ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. చాలామంది పెద్దవారు వచ్చారు. అందులో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, సామాన్య ప్రజానీకం ఉన్నారు, అలాగే వ్యాపారస్తులు ఉన్నారు, రకరకాల వాళ్ళు అందరూ వచ్చారు. చాలా చక్కటిగా కార్యక్రమం అయింది. యోగా గురువులు గారు వచ్చారు, భాస్కర్ గారు, ఇంకా వీరు కూడా వచ్చారు. వీరందరి సమక్షంలో అలాగే రిటైర్డ్ ప్రిన్సిపల్స్ కూడా వచ్చారు. ఇంతటి చక్కటి కార్యక్రమాలు ఈరోజు వాళ్ళు ఈ యొక్క యోగా ప్రాక్టీస్ చేసి దాన్ని దిగ్విజయంగా చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అదేవిధంగా రేపు కూడా ఈ యొక్క యోగా కార్యక్రమం గురించి ర్యాలీ ఉంది. ఈ ర్యాలీలో కూడా ఇలాగ అందరూ కూడా పార్టిసిపేట్ కావాల్సి వారందరినీ కోరుతున్నాను. ఈరోజు సబ్ కలెక్టర్ గారు, పైన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కొంచెం ఏజ్ గ్రూప్ పెద్దగా ఉన్న వాళ్ళు 60 నుంచి 75 ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా ఇట్లా ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళకి యోగాసనాలు నేర్పాలి అనే విషయంలో ఇన్స్ట్రక్షన్స్ ఉండడంతో ఈరోజు మనం ఇక్కడ ఉదయాన్నే 6 గంటలకు కలుసుకోవడం జరిగింది. యోగా అనేది అంటే జనరల్గా ఈ ఆధునిక యుగంలో ఈ స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోయిన దాంట్లో అందరూ జిమ్ అది ఇదని వెళ్ళిపోతుంటారు. కానీ యోగా చేస్తే చాలా హాయిగా ఉంటుంది. వీళ్ళ దగ్గర నుంచి పైన తల వరకు కదిలించడం, ఇవన్నీ ఈ ఏజ్ గ్రూప్ పెద్దలకి మరి ముఖ్యంగా చాలా అవసరం. ఇంకా వీళ్ళు కాబట్టి ఈ ఏజ్ గ్రూప్లో కూడా ఇట్లా చక్కగా కూర్చొని ఉంటున్నారు. మరి మేము ఆ వయసు వచ్చే వరకు మా పరిస్థితులు ఎలా ఉంటాయో అనిపిస్తూ ఉంటుంది ఈ ఆధునిక జీవితంలో. మీరందరూ ఈ ఒక్కరోజు ఈ అభ్యాసం చేసిన వాళ్ళు చక్కగా ఇంటి దగ్గర ఇట్లాంటి యోగాసనాలు చేయగలిగినంత మటుకు చేసి ఆరోగ్యంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కడైనా కూడా కొంత విముఖత ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దలందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. గురువు గారు కూడా 2-3 సార్లు మెచ్చుకున్నారు. ఫస్ట్ డేనే చాలా బాగా చేస్తున్నారు, ఇది కంటిన్యూ చేయమని. యోగా అనేది ఈ వయసులో కాదు కానీ కొంచెం యంగేజ్ నుంచి ఒక 20 ఇయర్స్ నుంచి ఇంకా చిన్నపిల్లలు కూడా మొదలుపెట్టి చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. దానివల్ల మనం 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎటువంటి శారీరక రుగ్మతలు లేకుండా వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి కానీ, తర్వాత ఈ హాస్పిటల్స్కి మనం వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటాము ఓల్డ్ ఏజ్లో, అవన్నీ కూడా మనం తప్పించుకొని ఆరోగ్యకరమైన జీవితం జీవించడానికి యోగా అనేది చాలా చాలా అవసరము. ప్రాణాయామం కానీ యోగాసనాలు కానీ చాలా అవసరం ప్రతి ఒక్కరికి. కనీసం ఇప్పటి నుంచైనా ప్రతి ఒక్కరు యోగాని వారి దైనందిక జీవితంలో
ఒక పార్ట్ చేసుకుంటారని మేము నమ్ముతూ ఈ సదవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మనకి డబ్బులు అని ఇప్పుడు ప్రపంచం అంతా డబ్బులు వెనకాల తిరుగుతుంది. అలా తిరగకూడదు, నా ఒపీనియన్ అది. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నా మనకి ఎంత వచ్చినా మనకి సేవింగ్స్ అనేది చాలా ముఖ్యం, పొదుపు అనేది చాలా ముఖ్యం. ఆ పొదుపు కనుక చేసుకుంటే టాప్ టు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కోటీశ్వర్లు అవ్వచ్చు. డబ్బులు మనం బ్యాంకులో సేవింగ్స్ చేసుకుంటే వాటంతటా అవే పెరుగుతాయి. నేను అట్లా పైకి వచ్చిన దాన్ని. మేము చాలా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళం. యోగాలో ఎన్నేళ్ళుగా చేస్తున్నారు మీరు? నేను అసలు నాకు టచ్ అనేది ఇదే ఫస్ట్ టైము. యోగా అనేది ఇది ఫస్ట్ టైం. నాకు అసలు ఏంటో కూడా తెలియదు, చూద్దామని వచ్చాను ఇవాళ. ఎంత మీ వయసు ఎంత? 80 years అయ్యా, అంటే 78+. ఎక్కడికైనా నేను ఒక్కదాన్నే వెళ్తాను, ఒక్కదాన్నే వస్తాను. నా పనులన్నీ నేనే చేసుకుంటా. ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళలేదు, ఒక్క మందు బిళ్ళ కూడా మింగల. షుగర్ కానీ బీపీ కానీ ఏమీ లేవు. వెరీ గుడ్. ఈ రెండు గనక మైండ్ బాడీ ఈ రెండింటినీ ఏకం చేసేదే యోగా. చాలామందికి బాడీ ఉంటుంది, మైండ్ సక్రమంగా పనిచేయదు. మానసికంగా భౌతికంగా శక్తిని రెండింటినీ సమన్వయపరిచి బతికున్నంత కాలం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఆరోగ్యమైనటువంటి జీవనయానం చేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా యోగాలో మిళితం అవ్వాలి. దైనందిన కార్యక్రమాల్లో ముఖ్యంగా వయసు మళ్ళిన తర్వాత ఇలాంటి యోగా కార్యక్రమాలు కనుక చేస్తే మిగతా వాళ్ళ మీద ఆధారపడకుండా మానసికంగా ఆనందంగా సంతోషంగా ఉండటానికి మనకి పతంజలి మహర్షి ఇచ్చినటువంటి ఒక పెద్ద బహుమానం. సమాజంతో కలిసి బతకడం నేర్చుకుంటూ తోటి వారికి వీలైనంత వరకు తోడ్పాటు అందించడమే మానవత అని, అదే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ లక్ష్యమని, ఆ దిశగా దేశవ్యాప్తంగా మానవతా సేవలు సమాజానికి చేరువ కావాలనేది తమ అభిలాష అని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. స్థానిక గౌతమ్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం ఉదయం తెనాలి పట్టణ మానవతా సంస్థ సభ్యులతో సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థ చేపడుతున్న సేవలను ప్రశంసించారు. రాష్ట్రంలో మానవతా సంస్థలన్నింటికీ ఆదర్శంగా తెనాల్లో చక్కని కార్యాచరణతో కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సమాజంలోని 10% మంది మానవత్వంతో పనిచేస్తే మిగిలిన 90% మంది మార్పు రావడానికి అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మానవతా సంస్థ చేపడుతున్న సేవలను వివరించారు. భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా మానవతా సంస్థను సేవల్లో ఉన్నత స్థానానికి తీసుకురావాలన్న తమ ఆలోచనలు సభ్యులతో పంచుకున్నారు. సంస్థ తెనాలి శాఖ చైర్మన్ కొలసాని రామచంద్ర మాట్లాడుతూ సెంట్రల్ కమిటీగా మానవతా సంస్థ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మరిన్ని మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచనను సభ్యులతో పంచుకున్నారు. ఈ సమావేశంలో ఓంకార్ ప్రసాద్, ఆంజనేయరెడ్డి, వెంకట్, మోబా సత్యనారాయణ, కోటేశ్వరరావు, వెంపటి సత్యనారాయణ, నరసింహారావు, సోమేష్ శాస్త్రి, దుర్గాప్రసాద్, నాగేశ్వరరావు, భుజంగరావు తదితరులు పాల్గొన్నారు. నిస్వార్థంగా సమాజం కోసం ఎంతో కొంత చేయాలనే ఆసక్తి కల వాళ్ళ యొక్క కలయికతో నేను షేర్ చేసుకోవడం, ఇదే నాకు ఒక భగవంతుడిచ్చిన సంపద. నేను ఫైనాన్షియల్గా సంపాదించుకుని ఉంటే 20 yearsలో ఏదన్నా ఇతర మార్గాల్లో ఏదైనా వ్యవసాయం వ్యాపారాల్లో సంపాదించుకోవచ్చునేమో, కానీ నేను ఇదే మానవతానే నాకు తృప్తినిచ్చే కార్యక్రమం అనుకున్నా. నేను అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ పబ్లిక్ నుంచి వచ్చేది ఇది. ఆ ఫీడ్బ్యాక్ అనండి, ఆ రెస్పాన్స్ అనండి, అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఒక శక్తిలాగా పనిచేస్తుంది. అట్ టైమ్స్ నేను అనుకుంటా, ఇది నా శక్తి వల్ల నేను ఇంత దూరం వెళ్ళడం లేదేమో, ఇది ఒక భగవంతుని శక్తి, ఇతని ద్వారా ఇంత దూరం వెళ్ళాలి అని ఎక్కడో నిర్ణయం జరిగింది, అంత మేరకే నేను అడుగులు వేస్తున్నాను, ఇది నా స్వశక్తి కాదేమో అనే ఇది కూడా నాకు అనిపిస్తుంది. వాస్తవానికి మనిషి ఇంటలెక్చువల్స్ చదువుకున్న వాళ్ళు పెరిగిన తరువాత పరిధిని సంకుచితం చేశారు. పూర్వం లేదు, కులాలు మతాలు ఇంటికి ఫ్లెక్సిబుల్గా ఉన్నారు. ఎంత ఎడ్యుకేటర్స్ పెరిగారో అతను మనకు ఇంతవరకే మన పరిధి, వాడు మనవాడు కాదు, వాడు మన పార్టీ కాదు, వాడు డబ్బులున్నవాడు కాదు, వాడు మన స్థాయి వాడు కాదు. ఏదో ఒక వైరుధ్యాన్ని మానవుడు క్రియేట్ చేసుకొని ఆ పరిధిని లిమిట్ చేసుకుంటున్నాడు తప్ప అందరూ మనుషులమే. వాని పరిస్థితిలో వాడు ఉంటాడు, మన పరిస్థితిలో మనము ఉంటాం. మంచి విలువలు కలిగిన వ్యక్తులు అందరినీ కలిసే ఉందాం మనము అనే ఆలోచన, ఆ పర్సంటేజ్ తగ్గిపోతుంది గ్రాడ్యువల్లీ. మానవత చేసిన ప్రక్రియ ఏంటంటే ప్రధానంగా నేను కూడా తీసుకున్నది, నాకు ఉపనిషత్తు అనేది అది తెలియక చాలామంది ఇదేదో మతానికి సంబంధించి ఆయన చెప్పుకుంటున్నాడు అని అనుకోవచ్చు. మేబీ అది ప్యూర్లీ జ్ఞానానికి సంబంధించింది.
ఋషులు ఇచ్చిన జ్ఞాన సంపద ప్రపంచ మానవాళికి భారతదేశంలో ఇచ్చింది. మా భారతదేశంలో అంతా శాంతిగా బతకాలని ఎక్కడా చెప్పలే వాళ్ళు. ఆ దాంట్లో నాకున్న ఇన్స్పిరేషన్ వల్ల, నేను వాటిలో స్టడీ చేయడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఆనాడు భారతదేశంలో 7,000 సంవత్సరాలు క్రీస్తు పూర్వం వాళ్ళు తపస్సు చేసి విలువలను విడిచిపెట్టద్దు, సుఖజీవనాన్ని కోరుకోకండి, విలువల జీవితానికే ప్రాధాన్యతనివ్వండి అని వాళ్ళు ఒక క్యాప్షన్ ఇచ్చారు. ఎంత నిబద్ధత ఉంటే, దాని వెనక ఎంత బలం ఉంటే రాష్ట్రంలో సుమారు 120 శాఖల వరకు మానవత విస్తరించి 80,000 మంది సభ్యులతో, యాక్టివ్ మెంబర్స్తో ఈ సంస్థ నడవటం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి మహానుభావుడు నా దృష్టిలో మహానుభావుడు. ఎందుకంటే ఈ దేశానికి ఇలాంటి ఆర్గనైజేషన్స్ నడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను నా మనసులో అభిప్రాయం ఏంటంటే, అబ్దుల్ కలాం మన రామచంద్ర రెడ్డి గారికి పెద్ద తేడా లేదని నేను అభిప్రాయం. ఇంకా చాలా నిస్వార్థంగా మా వ్యక్తుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, ఎందుకంటే వ్యక్తులు మార్చలేము, బట్ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆయన చేస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకము. అలాంటి సంస్థ తెనాల్లో మనం స్థాపించడం, గత 2 సంవత్సరాల నుంచి ఎంతో మనం కూడా నిబద్ధతతో నిస్వార్థంగా సర్వీస్ ఓరియంటెడ్ ఈ సంస్థ ఇక్కడ పనిచేయటం అనేది నేనేం అదృష్టంగా భావిస్తానంటే, తెనాల్లో ఉన్న లైక్ మైండెడ్ పీపుల్, ఇందాక మనం కూడా మాట్లాడుకుంటున్నట్టు అందరము ఒక చోట పాలరైజ్ అయ్యి ఒక మంచి కాజ్ కోసం అందరం కలిసి పనిచేస్తున్నాం. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేపట్టిన కార్యక్రమాలని ఒక విధంగా మనం ముందుకు తీసుకెళ్తా, అలానే అసలు ఇలాంటి మనుషులు అందరితో కలిపి మనం చాలా క్లోజ్గా లైఫ్లో మూవ్ అవడానికి అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి, ఫౌండర్ చైర్మన్ గారికి, రామచంద్ర రెడ్డి గారికి నా కృతజ్ఞతలు మళ్ళీ ఒకసారి తెలియజేస్తా. స్థానిక బోస్ రోడ్ లో టౌన్ చర్చ్ గా పిలుచుకునే క్రీస్తు దేవాలయం ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శతవార్షికోత్సవాలు నిర్వహించుతున్నట్టుగా కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం టౌన్ చర్చ్ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శతవార్షికోత్సవ ప్రచార గోడ పత్రికలను చర్చ్ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమాలు, కార్యాచరణను వివరించారు. జూలై 10, 11, 12 తేదీల్లో గురు, శుక్ర, శనివారాలు 3 రోజులు టౌన్ చర్చ్ ప్రాంగణంలోనే ఉత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 50 మంది క్రీస్తు యేసు ఆరాధకులు ఈ కార్యక్రమంలో పాల్గొని దైవానుగ్రహం పొందాలన్నారు. తెనాలి పట్టణంలో క్రీస్తు దేవాలయము 1925లో స్థాపించబడి నేటికి 2025 సంవత్సరం నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పరిశుద్ధమైన దేవాలయము క్రీస్తు దేవాలయం. ఈ దేవాలయంలో అనేకమైన స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు మరి జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా దొరల చేత నిర్మించబడింది. తెనాలి నడిబొడ్డున ఈ దేవాలయం కలదు. ఈ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి శతవార్షిక దినోత్సవాలు వచ్చే నెల జూలై 10, 11, 12 తారీఖులలో మరి 3 రోజులు కూడా ఘనముగా దేవునికి మహిమార్థంగా ఈ శతవార్షిక ఉత్సవాలు జరపడానికి స్థానిక పాస్టర్స్, అడక్ కమిటీ సభ్యులు, విశ్వాసులు అందరూ కలిసి తీర్మానం చేసి ఆ 3 రోజులు దేవుని మహిమార్థంగా జరగడానికి నిశ్చయించుకున్నాం. తెనాలి పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలు, అదేవిధంగా తెనాలి పట్టణ ప్రజలు ఈ యొక్క శతవార్షిక ఉత్సవాల్లో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని, ఈ శతవార్షిక ఉత్సవాలను జయప్రదం చేయాలని, దీనికి మీ వంతుగా సహాయ సహకారాలు కూడా అందించాలని కోరుకుంటూ ఉన్నాం. ఇట్లు హడా కమిటీ సభ్యులు, తెనాలి. జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త సిరిగిరి నరేష్ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని జిల్లా పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పట్టణానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక నాయకులు సిరిగిరి నరేష్ దైవ దర్శనానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో జనసేన పార్టీ తరపున కుటుంబానికి ప్రమాద బీమా చెక్కును ఆదివారం జిల్లా పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పార్టీ శ్రేణులతో కలిసి నరేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. నరేష్ చిత్రపటం చెంత పువ్వులుంచి నివాళి అర్పించారు. అనంతరం నరేష్ సతీమణి భావనకు పార్టీ తరపున 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును కుటుంబ సభ్యుల సమక్షంలో అందజేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా ఏర్పాటు చేసిందని చెబుతూ ఇది పార్టీని నమ్ముకుని పనిచేసే కార్యకర్త ప్రమాదం కారణంగా మృతి చెందడం బాధాకరమైన ఆ కుటుంబానికి పార్టీ భరోసానిస్తూ ప్రమాద బీమా ద్వారా నగదును అందజేయడం కుటుంబానికి తోడ్పాటు అని అన్నారు. తెనాలి నియోజకవర్గంలో మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ అభివృద్ధి సంక్షేమంతో పాటుగా లా అండ్ ఆర్డర్ కూడా సక్రమంగా ఉండేలా తమదైన విధానంతో ముందుకు వెళుతున్నారని, వాస్తవంగా మంత్రి మనోహర్ రావాల్సిందని అత్యవసర కార్యక్రమం ఉండడంతో పార్టీ శ్రేణులతో తాను వచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండారు రవికాంత్, షేక్ జాకిర్ హుసేన్, ఇస్మాయిల్ బేగ్, మామిడి బత్తుల సుబ్రహ్మణ్యం తదితర జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఎన్నో కుటుంబాలకి అవి చాలా ఆసరాగా ఉన్నందుకు పార్టీ చేసినటువంటి కార్యక్రమానికి గర్వపడాలన్నా, ఒక మంచి కార్యకర్త కోల్పోయినందుకు బాధపడాలన్నా అనే సంఘటనలో
మాట్లాడాల్సిన పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరం. తెనాలి నియోజకవర్గంలో చూస్తున్నాం, గతంలో లేని విధంగా ఇవాళ మనోహర్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కానీ, ప్రజలకి సంక్షేమం కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో ఉన్నటువంటి రౌడీ ఎలిమెంట్స్ని పక్కన పెట్టే విధంగానే ఈ రకంగా ముందుకెళ్తున్నాం చూస్తున్నాం. తెనాలి ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నాం, ఒక మంచి పని చేస్తున్నప్పుడు అందరం కూడా దానికి చేయూతనివ్వాలి. వాస్తవానికి మనోహర్ గారు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ చెక్కు వాళ్ళకి ఇద్దామని అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల సారు బయటికి వెళ్ళాల్సి, లేకపోతే ఆ చెక్కు టైం కూడా కొంచెం అయిపోతున్నటువంటి సందర్భంలో ఇవాళ మేమందరం కూడా తెనాలి నాయకులందరం కూడా వచ్చి తిరిగిస్తున్నామమ్మా. వస్తానికి అని చెప్పేసి మొన్న మిమ్మల్ని అందరినీ కూడా ఆ రోజున ఆపిన కారణం దానికి ఏంటంటే, మనోహర్ గారికి నేనే వెళ్ళాలి నా ప్రజలు అనే భావన ఎక్కువగా ఉంటుంది. దానికి ప్రతి వీలైనంత వరకు ప్రతి కుటుంబాన్ని పర్సనల్గా కలవాలనే ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి నేను కూడా చూస్తున్నాను. నేను కూడా ఆయనతో పాటు చేరవుతున్నాను. కాబట్టి విభిన్న సేవలను ఎంపిక చేసుకుని పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ తనదైన విధానంతో ముందుకు వెళుతుందని ఆ సంస్థ బాధ్యులు తన్నీరు శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలంలోని నందివెలుగు గ్రామం సమీపాన గల కుంచవరంలో పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ వారాహి అమ్మవారి ఆలయం పక్కనే కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెనుగొండ శ్రీ వాసవిమాత పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి శంకుస్థాపన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అనుగ్రహ భాషణ చేశారు. శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ శంకుస్థాపన క్రతువు నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తన్నీరు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు. ఈ కార్యక్రమంలో యోగి రమణయ్య, రావుడి సుబ్బారావు, వక్కలగడ్డ రాంబాబు, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఉభయ రాష్ట్రాలు ఎక్కడ లేని విధంగా శ్రీ వారాహి అమ్మవారి గుడికి శంకుస్థాపన జరిగి శీఘ్రకాలంలో ఈ గుడి నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున గుడికి అనుబంధంగా ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించాలనే సంకల్పంతో ఇవాళ ఈ కళ్యాణ మండపం శంకుస్థాపన చేయడానికి జరిగింది. ఎలా అయితే వారాహి అమ్మవారి గుడి శంకుస్థాపనకి పూజ్యులు బాలస్వామివారు, అట్లానే నరేంద్ర స్వామివారు, మిగతా పెద్దలందరూ ఈ రోజు కూడా అంత గొప్పగా ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. పూర్తిగా మేము గత 20 సంవత్సరాల నుంచి విద్యా, ఉపాధి, మహిళా సాధికారత, వైద్య సేవలు, ఆధ్యాత్మిక సేవలో మేము మా జీవితాలని ముందుకు నడుస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంగణంలో మహిళలకి ఇప్పటికే మేము 10,000 మందికి ట్రైనింగ్స్ ఇచ్చాం. కొత్తగా గార్మెంట్స్ మేకింగ్, అలానే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్ కోర్సెస్ కూడా ఈ ప్రాంగణంలో స్టార్ట్ చేశాం. ప్రభుత్వ ఉద్యోగాలకి కోచింగ్ సెంటర్, అట్లానే కాంపిటేటివ్ లైబ్రరీ. మూడోది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అట్లానే సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ అండ్ ప్లేస్మెంట్స్. ఈ ప్రాంతం వాళ్ళు ఎక్కువ మంది సివిల్స్, హైదరాబాదు, ఢిల్లీ లాంటి కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకొని వాళ్ళకి ఇక్కడ మా పోస్టల్ డిపార్ట్మెంట్, నేను రిటైర్డ్ పోస్టల్ ఎంప్లాయీగా ఉండటం వల్లే నేను పోస్ట్ అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించాం. మరి అలాగే తన్నీరు శ్రీనివాస్ దంపతులు ఇలాంటి ఒక ప్రాంగణంలో అనేక రకాలైనటువంటి సమాజానికి ఉపయోగపడే అనేక విషయాల మీద ఫోకస్ పెట్టి నిర్మాణం చేస్తూ నిధులని అసలు ఏమీ మరి ఎట్లా సమకూర్చుకుంటున్నారో తెలియదు, కానీ ఆయన విధులు మాత్రం ఎంతో ఇదిగా చేస్తున్నారు. మరి దానికి సహకరిస్తున్నటువంటి వాళ్ళ శ్రీమతి కానీ వాళ్ళ పిల్లలు చాలా అభినందనీయులు. ఇవాళ రోజున ఈ సమాజంలో ఇంత అభివృద్ధి ఎన్ని చూస్తున్న సమయంలో మళ్ళీ సమాజంలో పిల్లలకు కానీ యువతరానికి కానీ విలువైన విద్య, అంటే విలువలతో కూడిన విద్య అవసరం. దానికి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటిల్లో వృత్తిలోకి రావటం, వాటితో పాటుగా ఎలా ఉండాలి బ్రతుకు, ఈ బ్రతుకు తెరువులో తల్లిదండ్రుల్ని, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, అలాగే ఈ పోషించేటువంటి ఈ సమాజాన్ని, భారతదేశం యొక్క రుణాన్ని తీసుకోవాలంటే ఇట్లాంటి సంస్థల ద్వారా వాళ్ళకి విలువలతో కూడినటువంటి విద్య అవసరమవుతుంది. బీసీల హక్కుల కోసం, బీసీ కులాల అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు పౌర సత్కార సభ ఈ నెల 15వ తేదీన తెనాల్లోని రామకృష్ణ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి బీసీ సంఘాల నాయకులు, బీసీ సంఘాల ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పద్మశాలి సంఘ నాయకులు పిలుపునిచ్చారు. తెనాలి కొత్తపేటలోని అక్కలవారి కళ్యాణ మండపంలో పద్మశాలి సంఘం నాయకులు ఆదివారం సాయంత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 15వ తేదీన ఆదివారం సాయంత్రం తెనాల్లోని రామకృష్ణ కళాక్షేత్రం వేదికగా బీసీల ప్రయోజనం కోసం పోరాడిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావుకు అభినందన పౌర సత్కారం నిర్వహించినట్టు తెలిపారు. బీసీ కులగాన సాధన కోసం గళం విప్పి సంఘీయులను కలుపుకొని అనేక ఆందోళనలు చేపట్టి కేంద్ర ప్రభుత్వం
కుల గణనకు సిద్ధమయ్యేలాగా కృషి చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావును సత్కరించినట్లు బీసీ సంఘ నాయకులు పేర్కొన్నారు. అనంతరం బ్రోచర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు పద్మశాలి సంఘ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా కేసన శంకర్రావు గారి ప్రయాణం గత 50 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ఉద్యమాలను నిర్వహించి సామాజిక న్యాయమే తన ధ్యేయంగా భావించి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ అంటే గత 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అనే ఒక స్వచ్ఛందమైనటువంటి సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వాల మీద బీసీ సంక్షేమానికి సంబంధించి బీసీ ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలపైన వినత పత్రాలను ఇవ్వటమే కాకుండా ధర్నాలు చేయటము నిరసన చేయటం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం మీద వివిధ పద్ధతుల ద్వారా ఒత్తిడిని పెంచి జనాభా లెక్కలతో పాటు ఓబీసీల కులగణను కూడా చేయవలసినటువంటి అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం మీద అనేకమైనటువంటి పద్ధతుల్లో నిరసన తెలియజేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని 2025న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర అనేకమైనటువంటి అఖిల భారత బీసీ సంక్షేమ సంఘాల తరపున అందరూ కూడా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వి హనుమంతరావు తదితర బీసీ నాయకులు కూడా అటెండ్ కావడం జరిగింది. ఆ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం మీద తొందరగా ఒత్తిడి తీసుకొచ్చి మేము కులగణన చేపట్టవలసినటువంటి అవసరం నొక్కి ఒక్కాణించడం జరిగింది. తెనాలిలో ఉన్నటువంటి తెనాలి పట్టణ పౌర సంఘం యొక్క ఆధ్వర్యంలో కేసన శంకర్రావు గారి యొక్క లక్ష్యాన్ని సాధించడం జరిగింది. కాబట్టి ఆ లక్ష్యాన్ని సాధించినటువంటి సందర్భాన్ని దృష్టి పెట్టుకొని వారికి ఘనమైనటువంటి ఆత్మీయ అభినందన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఛత్రపతి శివాజీ పట్టాభిషిక్తుడైన రోజును హిందూ సామ్రాజ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటున్న నేపథ్యంలో హిందూ చైతన్య వేదిక ఛత్రపతి శివాజీ స్మారక సమితి వారి సంయుక్త ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకను పురస్కరించుకొని ఆదివారం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ సెంటర్ నుండి బురిపాలెం రోడ్లోని శివాజీ చౌక్ వరకు శోభాయాత్ర, బైక్ ర్యాలీ, కాషాయ జెండాల రెపరెపల నడుమ యువత ఛత్రపతి శివాజీకి జైజేలు పలుకుతూ శోభాయాత్రను కొనసాగించారు. ఈ కార్యక్రమానికి గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలానంద భారతి స్వామీజీ ముఖ్య అతిథిగా విచ్చేసి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం జీవితకాలం పనిచేద్దామంటూ హిందూ బంధువులకు పిలుపునిచ్చారు. సంపూర్ణ గ్రామ సంచార సందర్శన కార్యక్రమాన్ని తమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఛత్రపతి శివాజీ స్మారక సమితి అధ్యక్షుడు మైలా హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో శివాజీ దేశభక్తిని నేటి తరాలకు చాటే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పలువురు హిందూ బంధువులు శోభాయాత్ర ప్రాధాన్యతను వారిదైన శైలిలో వివరించారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి మారుతీరామ్, ఆర్ఎస్ఎస్ నాయకులు అవ్వారు శ్రీనివాసరావు, పొట్టి మూర్తి శ్రీనివాసరావు, ఉల్లంగంటి శ్రీనివాస రామరాజు, తోకల హరివెంకట్, పొత్తూరు నాగేంద్రం, భారతీయ జనతా పార్టీ నాయకులు కటారి వాసుదేవ్ నాయుడు, తమిరస అనంతాచార్యులు, బిట్రా కనకదుర్గ, సందీప్, ఛత్రపతి శివాజీ అభిమానులు, హిందూ బంధువులు పాల్గొన్నారు. బతికినంత కాలం ఏం చేద్దాం? ధర్మం కోసం పని చేద్దాం. పని చేద్దామా వద్దా? పని చేయాలా వద్దా? నిలబడాలా వద్దా? పని చేయాలనే తపన ఉండాలా వద్దా? ఉరకాలా వద్దా? దుంకాలా వద్దా? అలా చేస్తే ధర్మం నిలబడుతుంది. ఈ రోజున హిందూ సామ్రాజ్య దినోత్సవం పట్టాభిషేక్తుడైన సందర్భంగా తెనాలిలో శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ర్యాలీకి ముఖ్య అతిథిగా గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి వారు శ్రీ కమలానంద భారతి స్వామి వారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి శివాజీ చరిత్ర ఏదైతే ఉందో దాని తెనాలి పుర ప్రజలందరికీ దీని యొక్క విశిష్టతని తెలియజేయడం జరిగింది. వారు మంచి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. భక్తులందరూ దీన్ని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని ర్యాలీలో ఎక్కువ మంది పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా జయప్రదం చేయడానికి భక్తులందరూ విచ్చేసి ఉన్నారు. ఈ యొక్క ర్యాలీకి సహకరించిన ప్రతి ఒక్కరికి, పోలీసు వారికి, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన ధర్మం హైందవ ధర్మం, సనాతన ధర్మం. సనాతన ధర్మంలో స్త్రీలని తల్లిగా పూజిస్తాం. భార్య కానీ, అక్కల్ని కానీ, చెల్లెలు కానీ, మనం ఏ స్త్రీనైనా సరే తల్లితో సమానంగా పూజిస్తాం. అలా పూజించినటువంటి వాడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. శత్రువుల భార్యలు, పిల్లలు కూడా ఆయనకి దొరికినట్లయితే వాళ్ళను కూడా తన తల్లిగా భావించి రాచ మర్యాదలతో వాళ్ళని వాళ్ళ పుట్టింటికి
పంపించడం జరిగింది. వారిని స్మరించుకుంటూ ఈ రోజున మనం ఈ పట్టాభిషేక దినోత్సవాన్ని హైందవ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈఏపీ ఇంజనీరింగ్ సెట్ ఫలితాల్లో తెనాల్లోని వివేక విద్యా సంస్థ విద్యార్థి 434 ర్యాంకు సాధించిన నేపథ్యంలో విద్యార్థి అభినందన కార్యక్రమాన్ని పాఠశాల ప్రాంగణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. 2024-2025 విద్యా సంవత్సరంలో వివేక విద్యా సంస్థల విద్యార్థులు ర్యాంకులు మెరిట్ మార్కులు సాధించిన నేపథ్యంలో ఆదివారం విద్యా సంస్థల ప్రాంగణంలో అభినందన కార్యక్రమాన్ని విజేతలైన విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ రావుపాటి వీరనారాయణ మాట్లాడుతూ వివేక విద్యా సంస్థల్లో 10th ఇంటర్, ఈఏపీ సెట్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, సిబిఎస్ఈ 10th ఇంటర్ ఫలితాల్లో విజేతలైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులను భాస్కరానంద సరస్వతి స్వామీజీ ప్రశంసించి మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జ్యోతి, శ్రావణి, పిడి సునీల్, డీన్ ఎన్ శ్రీనివాసరావు, మురళి, రాంబాబు తదితర అధ్యాపకులు, విజేతలైన విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ విద్యార్థి ఈ ఎంసెట్ పరీక్షల్లో, ఈ ఏపీ సెట్ పరీక్షల్లో 434 మన తెనాలి యొక్క ప్రతిష్టని చక్కగా పెంచాడు. మన వివేక జూనియర్ కళాశాలలో 7 సంవత్సరాలు 2023లో స్టార్ట్ చేసినటువంటి ఈ ట్రైనింగ్ ఈ ర్యాంక్తో ముగిసింది చెప్పుకోవాలి. 2 years అద్భుతమైనటువంటి దీక్షతో పట్టుదలతో చదవడం ద్వారా ఇలాంటి ఉత్తమమైన ర్యాంక్ సాధించాడు మిస్టర్ పవన్ కుమార్. అలాగే ఇంటర్మీడియట్లో కూడా 97.4% సాధించాడు. అంటే క్రమంగా పెంచుకుంటూ వచ్చాడు పర్సంటేజ్. మరి జేఈ మెయిన్స్లో మరి 99.37 తెచ్చుకోవటం, అలాగే అడ్వాన్స్లో ర్యాంక్ తెచ్చుకోవటం, మరి ఇప్పుడు ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకోవటం. జస్వన్ మరి 2700 ర్యాంక్ సాధించడం జరిగింది. 10,000 లోపు మరి 10,000 ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థుల సంఖ్య 10 మంది. దాని నెంబర్ 10,000 లోపు ర్యాంక్ సాధించారు. ఇలా వచ్చినప్పుడు ఎంతో ఆనందపడుతున్నాను. ఇలా మా ఇలా నా ర్యాంక్ ఎంతో ఆనందపడుతున్నాను. రిజల్ట్స్లో 2007 ర్యాంక్ వచ్చింది. సపోర్ట్ చేశారు, మాకు షెడ్యూల్స్లో కానీ ఉన్నారు, ఎంతో హెల్ప్ చేశారు. ఇంకా నాకు ఎంతో సపోర్ట్ చేసిన మా పేరెంట్స్, మా నాన్న వివేకాలను చేస్తూ ఉంటారు, మా నాన్న కూడా సపోర్ట్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానవతా సంస్థ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాలన్నదే అభిలాష సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి. పతాంజలి ప్రసాదించిన యోగా సాధన సీనియర్ సిటిజన్స్ కు ప్రయోజనకరం తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. జూలై 10 నుంచి 12 వరకు టౌన్ చర్చ్ శత సంవత్సరం వార్షిక ఉత్సవాలు వివరాలు వెల్లడించిన కమిటీ సభ్యులు. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.